నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు వారి యొక్క ఆదేశానుసారం ఐబీవరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు స్వర్గీయ గుట్టుముక్కల వెంకట సుబ్రహ్మణ్య గారి కుటుంబ సభ్యులు వారి యొక్క తనయులైనటువంటి గుట్టుముక్కల వెంకట సత్యనారాయణ గారి యొక్క మన సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి 12 జూన్ 2024 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మన గుట్టుముక్కల సత్యనారాయణ గారు ఆగిరి మండలంలో ఈ రోజు వరకు ఇప్పటికీ సంవత్సర కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా అంతరాయం లేకుండా అన్నా క్యాంటీన్ని వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో వారి యొక్క సొంత నిధులతోటి అన్నా క్యాంటీన్ ఈ రోజు వరకు దిగ్విజయంగా నడుపుతున్నారు. దానికి అనుగుణంగా వారి కుటుంబ సభ్యులకి ఆగిరి మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక అభినందన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తయింది. 2024 ఇదే రోజుని ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. గుట్టుముక్కల సత్యనారాయణ గారి సహకారంతో ఈ క్యాంటీన్ ఈ రోజు వరకు నిర్విరామంగా ప్రతిరోజు కూడా సుమారు 300 నుంచి 400 మంది పేదలకి ప్రతిరోజు అన్నం పెడతా ఉన్నారు. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నదానం చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి సత్యనారాయణ గారు. వారికి ఈ ఆకివీడు ఉన్నటువంటి ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎప్పుడు రుణపడి ఉంటుందని ఆయన రాబోయే రోజుల్లో కూడా ఇలా ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అటు తెలుగుదేశం పార్టీలో మంచి ఉన్నత స్థానంలో మంచి పెద్ద పదవిని ఆయన అధిరోహించాలని అందరూ కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ రోజున సంవత్సరం నుంచి కూడా నిర్విరామంగా కార్యకర్తల సహకారంతో ఇక్కడ కార్యక్రమం అంతా కార్యకర్తల సమక్షంలోనే జరుగుతుంది. మేమేదో అన్నదానం కార్యక్రమానికి మేము సహాయం చేయొచ్చు తప్ప ఇక్కడ నడిపించేదంతా కార్యకర్తలే. ఆ కార్యకర్తల సహాయంతో ఈవేళ వరకు సంవత్సరం కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే మన గ్రామంలో అభివృద్ధి కూడా అంతే స్పీడ్గా మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి రఘురామకృష్ణ గారి సహకారంతో మన ఆగివీడి పట్టణాన్ని ఎంతో రూపుదిద్దాలని ఆయన ఎంతో సంకల్పంతో నడుము కట్టి ముందుకు ప్రయాణం చేస్తున్నారు.